హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ నల్నీస్ వరల్డ్. ఏంటండి ఎక్కడికి వెళ్ళారనుకుంటున్నారా? ఏం లేదండి, మేము బయటకైతే వచ్చామన్నమాట సరదాగా. అయితే మావాడైతే బిర్యానీ అడిగాడు. సో దగ్గరలో ఉన్న సన్ రైజ్ కిచెన్ ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. చాలా ప్లెజెంట్గా ఉందండి, చాలా నీట్గా కూడా ఉంది. మాకైతే మంచిగా అనిపించింది. ఈ పిల్లలతోనైతే ఎక్కడికైతే ఎక్కువగా వెళ్ళామండి, మామూలుగా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. సో మావాడు అడిగాడు కదా అని చెప్పేసి మేమైతే వచ్చేసాం. మావాడైతే మీకు హాయ్ అయితే చెప్పేస్తున్నాడు. బుడ్డోడితోనైతే బయటికి రావాలంటే మాకు భయం అయితే వేస్తూ ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఇంకైతే మా చిన్నోడు కూడా మీకైతే హాయ్ చెప్పేస్తుండు. నువ్వు చూసేసి అయితే ఆర్డర్ అయితే మాకు కావాల్సింది పెట్టేసుకున్నాం అనమాట. బటర్ నాన్, తల కర్రీ, నాకు మావోడికి చికెన్ బిర్యానీ, ఇంకా మా చందుకు అయితే మటన్ బిర్యానీని అయితే ఆర్డర్ పెట్టేసాం. ఫైనల్ గా ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట. మా బుడ్డోడు కూడా ప్లేట్ తింటా అన్నాడు. సరేలే అని వేస్తే ఫోక్ స్పూన్ తో తింటున్నాడు అండి. ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. నాన్ ఫినిష్ అయ్యేలోపు బిర్యానీ అయితే వచ్చేసింది. చాలా వేడిగా ఉంది. టేస్ట్ చూసాను, చాలా బాగుంది. ఆవిడైతే తినుడు తక్కువ, దిక్కులు చూసుడు ఎక్కువ అనమాట. ఇంకోటి ఏమంటే ఆ సర్వ్ చేసే అబ్బాయిని అయితే పిలుస్తా ఉన్నాడు అనమాట. ఇంకా మావోడైతే కన్నిగాడైతే చికెన్ బిర్యానీ బాగుంది మమ్మీ అని చెప్తున్నాడు. చందు అయితే జస్ట్ సైగలతోనే చెప్తాడనమాట, నోరు విప్పి అయితే ఏది చెప్పడు. మామూలుగా ఇది కెమెరా ఉన్నాను కాదండి, కెమెరా లేకున్నా అలాగే చెప్తాడనమాట. ఇంకా వీడైతే బాగుందని చెప్తున్నాడు. అసలు వీడు చికెన్ బిర్యానీ వేసుకోలేదు, ఏం బాగుందని చెప్తున్నాడు నాకు అర్థమవుతలేదు. వీడు ఎప్పుడు ఏ జోన్లో ఉంటాడో అయితే నాకు అర్థమే కాదు, నాకే కాదు ఎవరికి అర్థం కాదు. కానీ వాటర్ని అయితే అడిగేస్తూ ఉంటాడు, వాటర్ని కూడా ఎక్కువ తాగేస్తాడు. ఇంకా ఏదేమైనా ఈ చిట్టి చిలకమ్మ ఇవైతే ఎక్కడ పోయినా తప్పట్లేదండి. తినడం కంప్లీట్ చేసుకొని అయితే బయటకు వచ్చేసామన్నమాట. ఎక్కడ ఖాళీ ప్లేస్ కనిపించినా వీళ్ళకైతే ప్లే గ్రౌండ్ అయిపోతుంది. ఓకే మరి బాయ్ అండి. మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.